నటుడు కమల్ హాసన్ తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి చర్చల్లో నిలిచారు. సనాతన ఆలోచనలను ఎదుర్కొనేందుకు విద్య శక్తివంతమైన ఆయుధమని ఆయన అన్నారు. నీటి విధానంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. కమల్ హాసన్ తన విలక్షణ వ్యాఖ్యలతో మరోసారి సంచలనం సృష్టించారు. సూర్య స్థాపించిన అరగం ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సనాతన సంఖ్యలను ఛేదించడానికి విద్య ఏకైక మార్గమని పేర్కొన్నారు. జ్ఞానం లేకుంటే సమాజంలో మూర్ఖత్వం గెలిచే ప్రమాదముందని హెచ్చరించారు. నీటి విధానం పేద విద్యార్థుల వైద్య కళలను అడ్డుకుంటుందని, ఇది అసమానతలను పెంచుతోందని విమర్శించారు. నాయకత్వం అంటే పదవులు కాదు, సమాజంతో కలిసి నడవడమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక సేవలో ముల్ల కిరీటమే లభిస్తుందని, దాన్ని స్వీకరించాలంటే ధైర్యం కావాలని చెప్పారు. కమల్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వివాదాలకు ఎలా దారితీస్తాయో చూడాలి. కోటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్లా జంట మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. ఈ జోడీ ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది? పూర్తి వివరాలు చూద్దాం. నాని నిర్మాణంలో వచ్చిన కోటి సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్లా జంటగా అద్భుత నటనతో మెప్పించారు. ఇప్పుడు ఆ జోడీ కొత్త సినిమాతో మరోసారి సిద్ధమవుతోంది. బ్యాండ్ మేళం పేరుతో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. శ్రీదేవి ఆపల్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయి కోర్టులో జాబిలి పాత్రతో అలరించింది. హర్ష్ రోషన్ తన సహజ నటనతో సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కొత్త ప్రాజెక్టులో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలాంటి మాయ చేస్తుందనేది ఆసక్తికరం. సినిమా ఏ సంచలన రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు శ్రీదేవిని ప్రేమించారని, ఆమెకు ప్రపోజ్ చేయాలని అనుకున్నారని తెలుసా? కానీ ఓ అనుకోని సంఘటన ఆ ప్రపోజల్ ని ఆపేసింది. ఆ విషయాన్ని ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ స్వయంగా వెల్లడించారు. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం. సినీ చరిత్రలో రజనీకాంత్, శ్రీదేవి జంట ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. కానీ వీరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు కె బాలచందర్ వెల్లడించిన సంచలన విషయం ప్రకారం రజనీకాంత్ శ్రీదేవిని ప్రేమించి ఆమె గృహప్రవేశ వేడుకలో ప్రపోజ్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మూఢనమ్మకాలు గట్టిగా నమ్మే రజనీకాంత్ దీన్ని అశుభ సంకేతంగా భావించారు. ఫలితంగా ఆ ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారు. ఈ సంఘటన గురించి బాలచందర్ తన సన్నిహితులతో పంచుకున్నారు. ఈ విషయం ఇన్నాళ్లు రహస్యంగా ఉండి ఇప్పుడు సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. రజనీ, శ్రీదేవి జంట రియల్ లైఫ్ లో కూడా ఒక్కటే ఉంటే ఎలా ఉండేదో అని అభిమానులు ఊహించుకుంటున్నారు.